మేమిప్పుడు ఇలా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నామంటే మాకేం సరదా కాదు కదా. ఏంటంటే మా సమస్యలు పరిష్కారం కావట్లేదు. పరిష్కారం కాకపోబట్టే ఇప్పుడు శ్రీశక్తి వచ్చినాక చాలా ఓవర్లోడ్ అవుతుంది. ఆ ఓవర్లోడ్ వల్ల మేము ఎంత కంట్రోల్ చేస్తున్నా కూడా లేడీస్ అనేవాళ్ళు కంట్రోల్ అవ్వట్లేదు. మా వరకు అయితే మా ప్రయత్నం మేము చేస్తున్నాం, మా శ్రమ మేము పడుతున్నాం. కానీ వాళ్ళు ఏంటంటే ఒక బస్సు వచ్చింది, వాళ్ళకి ఎలా ఎక్కాలో తెలియట్లేదు, ఎలా దిగాలో తెలియట్లేదు. మెయిన్గా అదొకటి ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. తర్వాత ఏంటంటే వాళ్ళు ఎక్కి దిగేటప్పుడు మేము చెప్తున్నా కూడా పట్టించుకోకుండా, అంటే ఒక దుమ్మి అనమాట, కొట్టుకొని ఎక్కుతున్నారు తప్ప మా మాట వినిపించుకుంటారు. అలాంటప్పుడు ఎవరు పడిపోతారో ఏమవుతున్నారో మాకు తెలియట్లేదు. అదొకటి మెయిన్. నెక్స్ట్ ఈ శ్రీశక్తి పథకం వల్ల డోర్ ఉండాలి సార్, మెయిన్గా ఒక డోర్ ఉండాలి. ఆ డోర్ లేకపోవడం వల్ల మాకు కొంత ఇబ్బంది అవుతుంది. మధ్యలో సెంటర్ డోర్లే ఉండాలి అన్ని బస్సులకు కూడా. సెంటర్ డోర్ ఉండాలి. ఉంటే మహిళ అనే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది రాదు. మహిళనే కాదు, ఏ ప్రయాణికులకైనా ఇబ్బంది అనేది రాదు. ప్లస్ మాకు వచ్చేవి రావట్లేదు సార్, అంటే మాకు ఇవ్వాల్సిన ఎలివెన్స్లు కానీ ఏమి కూడా మాకు ఇవ్వట్లేదు. అవి కూడా మాకు ఇప్పించే ప్రయత్నం చేస్తారని ఇలా రోడ్డు మీదకి వచ్చి మేము ధర్నా చేస్తున్నాం. లేదంటే రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి రాదు కదా. ఇలా వచ్చి ధర్నాలు చేస్తున్నాం అంటే మాకు ఎంత సమస్య లేకపోతే మేము ఈరోజు వచ్చి ఇలా పోరాడతాం. అది గుర్తించి మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం సార్.